స్ట్రైట్ గా మ్యాటర్ లోకి వచ్చేద్దాం. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయింది. కామెడీ ఏంటంటే రిలీజ్ కి 24 గంటల ముందే రివ్యూ వచ్చేసింది. ప్రీమియర్ షో ఫస్ట్ హాఫ్ అయిపోక ముందే బోల్డ్ అని రివ్యూలు వచ్చాయి. షో కంప్లీట్ అయ్యేసరికి పుట్టెడన్నయ్యాయి రివ్యూస్. అందుకే ఈ కొత్త కాన్సెప్ట్ తో మా రివ్యూ. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సినీ వేద పండితులకు నమస్కారాలతో ఈ వైల్డ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. పుష్ప 2 గ్రాండ్ గా రిలీజ్ అయిందండి. ఎక్కడ చూసినా అల్లు ఫ్యాన్స్ గోలా రచ్చరచ్చే. అయితే ఈ సినిమాలో కథ ఎలా ఉంది? సుక్కసరికి ఒక పెద్ద సలాం. సేమ్ లెవెల్ ఆఫ్ అయితే ఉంది మూవీలో. ఇది ఒక వెబ్ సిరీస్ టైప్ లో ఫార్మాట్ ఉంటుంది భయ్య, స్టోరీ టెల్లింగ్. మీరు బాగా చెప్పారు సార్, కానీ ఏం అర్థం కాలే. ఇంతకీ సాంగ్ లో పరిస్థితి ఏంటి? హుసేకి సాంగ్ ఉంది కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అని చెప్పాలి. కొరియోగ్రఫీ ఎలా చేశారు సార్? కానీ ప్లేస్మెంటే సాంగ్ ఇంపాక్ట్ ని డైల్యూట్ చేస్తుంది. జనాలకు ఎక్కిందా లేదా? ఇంతకీ సినిమాలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందంటారు? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్యూర్లీ అల్లు అర్జునే. పర్ఫార్మెన్స్ అలా ఉంది ఈ సినిమాలో, బ్లడ్ పెట్టేశాడు. సుక్కో సార్, మీ మీద రెస్పెక్ట్ 10 రెట్లు పెరిగింది. ఓకే సార్, క్లియర్ గా అర్థమైపోయింది. సరే గానీ ఈ సినిమాలో సెట్స్ పరిస్థితి ఏందంటారు? ఆర్ట్ డిపార్ట్మెంట్ గాని గ్రేట్ జాబ్ మ్యాన్. సెట్ పీసెస్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అవి ర్యాండమ్ గా స్టార్ట్ అవుతాయి. అంత బాగా నచ్చింది నాకు. తగలాల్సినంత గట్టిగా తగలవు. ఇంతకీ ఎవరిది నమ్మాలో అర్థం కావట్లేదు సార్, అంత క్లారిటీగా లేదండి. సరే, ఇంతకీ పుష్ప సినిమాలో హీరోయిన్ పరిస్థితి ఏందంటారు? రష్మిక శ్రీవల్లి, వాట్ ఎ పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ ఇంకా రష్మిక కెమిస్ట్రీ సూపర్ భయ్య. శ్రీవల్లి పుష్పరాజ్ రొమాన్స్ రిలేషన్షిప్. అబ్బా, ఇక్కడ మాత్రం ఏకాభిప్రాయం మీద ఉన్నారు సార్. సూపర్ సార్ మీరు. రష్మిక యాక్టింగ్ జబర్దస్త్. ఓహో, ఇది ఇంకా సూపర్ అబ్బా. సరే పోన్లేండి, ఇక సినిమా టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. టెక్నికల్ ఆఫ్ దిస్ ఫిల్మ్, కూబా విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్. గ్రాఫిక్స్ అదంతా తెలిసిపోతా ఉంటాయి. సరే, అన్నీ బాగున్నాయి. ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు? 5 ఏళ్ళు ప్రాణం పెట్టేశారు. అంటే 3 ఏళ్ళకి మించి ఏం కాన్సన్ట్రేట్ చేస్తారా అంటే నాకు తెలియదు మరి. అండ్ కొత్త విలన్ తారక్ పొన్నప్ప యాక్టింగ్ భయం వేసింది భయ్యో. పెద్ద వీక్నెస్ వచ్చేసి విలన్ క్యారెక్టర్. ఇంతకేమంటారు? సినిమా బాగుందా లేక ఇది పక్కన పెట్టి ఇక జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక్క మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి సినిమా ఏం తెల్లన్నం కాదు. రకరకాల ఆడియన్స్, రకరకాల ఏజ్ గ్రూపులు, రకరకాల మైండ్ సెట్. దీన్ని బట్టి ఏమర్థమైంది? సినిమాని ఒక్కరి వర్షన్ లో ఎనలైజ్ చేయలేము. ఫైనల్ గా ఒకరి సొంత అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా ఫీల్ అవ్వద్దు, నమ్మొద్దు. ఇక్కడ మనం మాట చెప్పుకోవాలి. మా సినిమా బొమ్మలు వేసుకుంటే గానీ మీకు బతుకు తెరువు లేదు అనుకునే గొప్ప వాళ్ళు కూడా ఉండొచ్చు. కామన్ ఆడియన్స్ 50, 100 చిల్లర రూపంలో ఇస్తేనే మీరు కోట్లు మూట కట్టుకోగలుగుతారు. ఫైనల్ గా పాయింట్ ఏంటంటే, మీరు మేము వేరు వేరు కాదు. ప్రేక్షకుల ముందు అందరం చేతులు చాపాల్సిందే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.